ఈరోజు మనం ఈ తెలంగాణ.org తెలంగాణ కళల కానాచి ఈ వెబ్సైట్ నుండి క్యాంపస్ వాయిస్ అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ విద్యార్థి విభాగం జాక్ కన్వీనర్ స్టేట్ కన్వీనర్ అయినటువంటి గాదరి కిషోర్తో మాట ముచ్చటి కార్యక్రమం. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలను పురికిపుచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ విభాగంలో చురుకుగా తనదైన ముద్రను వేసుకొని నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నటువంటి యువ కిషోరం గాదరి కిషోర్తో ఈరోజు మనం మాట ముచ్చట కార్యక్రమం ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాల గురించి, మీరు ఎక్కడ పుట్టారు, నాయకుడు కావడానికి ఈ ప్రభావం ఏంది, ఏమైనా అంశాలు ప్రభావం చూపించాయా, చదువుకున్న దశలో మీరు ఒక నాయకుడు కావడానికి టీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యి మీ వంతు కర్తవ్యంగా కృషి చేస్తున్నారు. మీ విజయాలు అన్నీ మా ముందు పంచుకోగలని కోరుతున్నాం. నా పేరు గాదరి కిషోర్ కుమార్. మా నాన్నగారు గాదరి మారయ్య, అమ్మగారు సుజాత గారు. నాన్న అమ్మ ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే నాది నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే నల్లగొండ జిల్లా పేరు వింటామో, నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల కిల్లా అనేటువంటి ఒక సామెత కూడా, ఒక నానుడు కూడా ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ దృక్పథంతో ముందరికి వచ్చినటువంటి ఒక ఉద్యోగస్తుల కుటుంబంలో జన్మించినటువంటి నేను, నా చదువు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ నల్గొండలో, అది మామూలుగా ఏపీలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్, తర్వాత దాన్ని తెలంగాణకు పరిమితం చేశారు, తర్వాత రోజులలో దాన్ని నల్గొండకు పరిమితం చేశారు. ఆ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలో చదివిన నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లో, తదనంతరం డిగ్రీ ఎంజిక నల్గొండలో చేసిన. ఈ సందర్భంలో చదువుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి నుంచి సర్వే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడే, విద్యార్థుల మధ్య ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నటువంటి మేమందరం కూడా మాకు ప్రజాస్వామ్యయుతంగా అప్పుడే క్లాస్లో ఎవరు లీడర్గా ఉండాలంటే ఒక్కొక్క వ్యక్తి నిలబడితే వాళ్ళకి చేతులు నిలబెట్టి ఎవరికి ఎక్కువ ఓట్లేస్తారో మీరు వేయండి అని చెప్పేసి లీడర్గా పెట్టినప్పుడు దాదాపు 4 సంవత్సరాలు నేను క్లాస్ లీడర్గా పనిచేసినటువంటి నేపథ్యం. అప్పటి నుంచే నాకు తెలిసి, చిన్నప్పటి నుంచే మరి ఎందుకో ఏమో ఒక అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి తత్వం, ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ధర్మం కోసం పోరాడేటువంటి తత్వం నాకు అలవాడిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అక్కడ ఉన్నటువంటి మట్టి సువాసనల నుంచి వచ్చినటువంటి ఆ ధర్మ పోరాటం నాకు అది నేర్పించిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాగా నేను స్పోర్ట్స్లో ఉంటుండే. మా డాడీ గారు పీఈటీగా పనిచేస్తుండే. పీఈటీ ఉన్నందుకు చిన్నప్పటి నుంచి నాకు ఆటల పోటీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఆ సందర్భంలో ఆటలు ఆడుతున్నటువంటి క్రమంలో ఏ ఆర్గనైజేషన్తో సంబంధం లేకున్నా కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఒక దానికోసం కొట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎన్జీ కళాశాలలో. నేను ఎన్జీ కళాశాలలో ప్రవేశించి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టడం, ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పెట్టలేదు, కానీ అప్పుడు మాత్రం టీఆర్ఎస్తోనే మేము పనిచేసినాం. తర్వాత 2003లో ఎప్పుడైతే మేము క్యాంపస్ చేరుకున్నామో అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా. ఎందుకంటే తెలంగాణ రాకపోవడం వల్ల ఎలాంటి అన్యాయం గురవుతున్నాం మనం, ఎలాంటి అన్యాయం మనకు జరుగుతున్నది అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన నాకు రావటం వల్ల ఇగో మేము లాస్ అవుతున్నాం. కాబట్టి నా విధంగా కానీ మనలాంటి విధంగా కానీ మన భవిష్యత్తు బంగారంగా ఉండాల్సినటువంటి, మన భవిష్యత్తు ఆగమవుతున్నటువంటి స్పష్టమైన అవగాహన నాకు వచ్చింది. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులకు రావాలి, తెలంగాణ ప్రజలకు రావాలి. మన రాష్ట్రాన్ని మనం స్వప్నాన్ని మనం ఒకవేళ తెచ్చుకోగలిగితేనే మనకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి నిర్ధారించుకొని ఇగో 2003 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్లో పనిచేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో కూడా చాలా కీలకంగా వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో కూడా ఒకే ఒక విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు నా శవయాత్ర లేకపోతే నా జైత్రయాత్ర అని చెప్పేసి చూస్తాం, తెలంగాణ జైత్రయాత్రన లేకపోతే కేసీఆర్ శవయాత్రన అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ఒక నిరాహార దీక్ష పోయినటువంటి సందర్భంలో సిద్దిపేట వేదికగా ప్రకటించి తను కరీంనగర్ నుంచి పోతున్నటువంటి సందర్భంలో అన్యాయంగా, అక్రమంగా, కర్కశంగా అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని మనం చూసినాం. అయితే ఎప్పుడైతే కేసీఆర్ గారు సిద్దిపేటలో నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధపడుతుందని చెప్పి ప్రకటించారో ఆ సందర్భంలో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నేను, మన మిగతా విద్యార్థి సంఘాలందరినీ కూడా కలుపుకొని
ఈ విధంగా మన కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్షకు పూనుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో మనం అందరం కూడా పంతాలను, సిద్ధాంతాలను, రాద్ధాంతాలను పట్టించుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యమాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఉద్యమ నాయకుని కాపాడుకోవడం అంత అవసరం. మన ఉద్యమం కోసం ముందుకెళ్తున్నటువంటి ఆయనను సపోర్ట్ చేసే విధంగా మనందరం కలిసికట్టుగా విద్యార్థులు కలిసికట్టుగా మనందరం ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి ముందుకు పోదామని చెప్పేసి అడిగినటువంటి సందర్భంలో నాతో పాటు మర్రి అనిల్ కుమార్ గారు కావచ్చు, పిడమర్తి రవి, రాజారాం, మిగతా మా పల్లా ప్రవీణ్ రెడ్డి వారు కీలకంగా వ్యవహరించి అన్ని రకాల విద్యార్థి సంఘాలు, రకరకాల విద్యార్థి సంఘాలు, దళిత కాన్సెప్ట్తో పనిచేసేటివి, కమ్యూనిజం భావజాలంతో పనిచేసి, రైటిస్టుల భావజాలంతో పనిచేసేటివి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని నవంబరు 2009 సంవత్సరంలో మేము మొట్టమొదట తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక జేఏసీని ఫామ్ చేసుకుని అన్ని రకాల సంఘాలు. ఇగో ఆ రోజు కేసీఆర్ గారు పోక మునిపే వారం రోజుల ముందు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఆర్ట్స్ కళాశాల నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము ర్యాలీగా పోతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి లాఠీచార్జ్ జరిగింది. ఆ లాఠీచార్జ్ తర్వాత ఎక్కడికక్కడ హరీష్ రావు గారు, కల్వకుంట్ల కవిత గారు, రామారావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కన్నప్రభాకర్ గారు రకరకాలుగా వాటిని ఖండించి వాళ్ళందరూ మాకు మద్దతుకు వచ్చినటువంటి సందర్భంలో ఎప్పుడైతే కరీంనగర్ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరినటువంటి కేసీఆర్ గారిని పోలీసులు అరెస్ట్ చేసిరో ఇది అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్య దేశంలో నాకు నిరసన తెలిపే హక్కు లేదా అని చెప్పేసి కేసీఆర్ గారు అయినటువంటి అతను అన్యాయంగా తనని అరెస్ట్ చేసిన వైనాన్ని నిరసిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి దాదాపు 5,000 మంది విద్యార్థులు నిరసన గదాలు విప్పి రోడ్ల మీద మా నిరసన తెలియజేస్తుంటే స్టీఫెన్ రవీంద్ర అనేటువంటి డీసీపీ ఇక్కడ కావాలని చెప్పేసి అత్యంత ఉత్సాహం ప్రదర్శించి మా మీద లాఠీ జరిపించిండు. ఒక్కొక్క విద్యార్థిని తన్నేసి 10 మంది పోలీస్ కానిస్టేబుల్ తన్నారు. ఆ వైనాన్ని కూడా మీరు అందరూ చూసిరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఒక విద్యార్థి మీద 10 మంది పోలీస్ కానిస్టేబుల్ పడి 30 దెబ్బలు దాకా కొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా టీవీలలో చూపించారు. మనం అందరం చూసినాం. ఇంత దౌర్భాగ్యంగా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతుంటే మా మీద ఈ పైశాచికత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి పోలీసులు లాఠీలతోని వీపుల మీద సయ్యాటలాడినా కూడా భరించి తెగించి మేము బయటకు వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆ పాత్రలో మేమందరం కూడా కీలకంగా వ్యవహరించినాం. అంత గొప్ప ఉద్యమంలో పాల్గొని ముందుకు వస్తున్నందుకు కూడా, ఆ గొప్ప ఉద్యమంలో మేము పాల్పంచుకున్నందుకు గాను, అంత గొప్ప సంఘటనలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి టీఎస్జేసీ ఏర్పాట్లో కీలకంగా వివరించినందుకు గాను ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా. ఒక తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు నేను గర్వపడతా ఉన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఎప్పుడైతే తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు అక్కడ అడ్డుకున్నటువంటి కొంతమంది మన పీడీఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ నుంచి ఉన్నటువంటి జేసీ కార్యకర్తలు కావచ్చు, అందరం లొల్లి పెట్టి పంచాయతీ చేసి ఏంది మా నాయకులు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే తను అక్కడి నుంచి నిమ్స్కి షిఫ్ట్ చేసినటువంటి సందర్భం. ఆ నిమ్స్తో చికిత్స పొందుతున్నప్పుడు తన యొక్క ప్రాణానికి సంబంధించి రకరకాల అబద్ధపు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడు భయాందోళనకు గురైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చలో నడవండి అని చెప్పేసి దాదాపు ఒక 5-6 డీసీఎంలల్లా పంజాగుట్టకు వెళ్ళి నిమ్స్ దగ్గర మా నాయకులను చూపించండి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చూపించకపోతే తప్పుడు నివేదికలు చెప్తారని చెప్పేసి అర్థమైతే బయటకు వచ్చి బాహటంగా పంజాగుట్టలో జరిగినటువంటి సంఘటన మీరు అందరూ చూసారు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని కోల్పోతున్నామేమో, మన ఉద్యమాన్ని మనం బతికించుకోలేకపోతున్నామేమో, మన ఉద్యమం ఏ దారికి పోతుందో, మన భవిష్యత్తు ఎక్కడ పోతున్నటువంటి ఒక భయాందోళనకు గురైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో అలాంటి సంఘటన జరగడం సాధ్యం. ఆ సాధ్యమైనటువంటి ప్రక్రియలో భాగంగా ముందుకు వస్తే అప్పుడు భయపడినటువంటి ప్రభుత్వం ఇక ఆగుతట్లేదు. విద్యార్థులు అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో మమేకమై ముందుకు వస్తారు. ఈ ఉద్యమం ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి భయపడి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి మన రోషయ్య గారు సీటు ఆయన కిందికి పోయింది. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అంత భయపడి రకరకాలుగా మా మీద ప్రయత్నాలు చేసారు. ఇంత గొప్ప ఉద్యమాన్ని ఎంత అన్యాయంగా అక్రమంగా అణచివేసే ప్రయత్నం చేస్తారంటే కావాలని చెప్పేసి లాఠీలతో తన్నులు కొట్టారు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. సరే ఎడికా తడకా లడాయి చూసుకుందాం. ఇక యుద్ధ రంగంలో, కథన రంగంలో కాలు దువ్వి ముందుకు వచ్చినాక కాకీలకు భయపడి వెనక్కి పోతాం. మేము ఎక్కడికైతే అక్కడికి తలవంచకుండా కొట్లాడదామని చెప్పేసి విద్యార్థులం మేమందరం ముందుకు దూకి లాఠీలతో దెబ్బలకు ఎదురు తిరిగి బాష్పాయ గోడలకు ఎదురు నిలిచి తూటాలు వేరుస్తున్నా కూడా కోటల లెక్క మా గుండెలు చూపించి ముందు నిలబడి పోరాడినటువంటి వైనంలో ఇక భయపడి విద్యార్థులు వచ్చిరా నాయన ఇక ఎట్లా మరి దీన్ని తట్టుకునే శక్తి మన గవర్నమెంట్కి ఉన్నదా లేదా, మనం దీన్ని ఏ విధంగా అణిచివేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోని కావాలని చెప్పేసి విద్యార్థుల మధ్యలోనే రకరకాల చిచ్చులు పెట్టే ప్రయత్నం, విద్యార్థుల మధ్యన చిచ్చులు పెట్టడంతో పాటు విద్యార్థి నాయకులను అన్యాయంగా, అక్రమంగా, కర్కశంగా కొట్టడమే కాకుండా ఇవి కొడితే భౌతిక దాడులకు పాల్పడితే వీళ్ళు భయపడతలేరు, బెదురుతలేరు కాబట్టి వీళ్ళని మానసికంగా హింసించాలని చెప్పేసి ఒక కుట్ర పన్ని అక్రమమైన కేసులు బనాయించి నెలల కొద్దీ జైల్లో పెట్టినటువంటి వైనం.
కావాలని చెప్పేసి అక్రమమైన కేసులు. అదే ఎట్లా పెడతారంటే 20వ తారీఖు మధ్యాహ్నం 2 కొట్టంగా దిల్సుఖ్ నగర్లో బస్సు తలవల కొట్టిండు గాదర్ కిషోర్ కుమార్ ఇక ఉన్నటువంటి మా అన్నలాంటులు అని చెప్పేసి ఒక పేరు పెడతారు. లేదంటే అదే 20వ తారీఖు 2 గంటల 10 నిమిషాలకు కుక్కడపల్లిలో బస్సు తలవల కొట్టని చెప్పేసి కేసు పెడతారు. ఎక్కడ దిల్సుఖ్ నగరు, ఎక్కడ కుక్కడపల్లి? ఒకటే రోజు 1వ తారీఖు నాడు అదే 2 గంటల 10 నిమిషాలకు కుక్కడపల్లి అంటారు, అదే 2 గంటలకు దిల్సుఖ్ నగర్ అంటారు. దిల్సుఖ్ నగర్ నుంచి కుక్కడపల్లి పోవడానికి ఈ ట్రాఫిక్ని దాటుకొని పోవాలంటే దరిద్రానికి 2 గంటల సమయం పట్టేటువంటి ఈ పరిస్థితులలో 10 నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడ మాయమైతే నేను చాలా సందర్భాలు అడిగినా కూడా గజకర్ణ గోకర్ణ టక్కుటమార గరడీ కనికట్టు విద్యలు నాకు రావురా నాయన, నేను ఆంధ్రుని కాదు తెలంగాణని నీతి నియమం చేసిన వాడిని, ఇలాంటి మాకు సాధ్యం లేదు. ఒకవేళ పలగొట్టి నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం నేను చేసినా అని చెప్పుకొని జైలు పోతాం కానీ లేనిపోయిన అక్రమ కేసులు పెట్టకండి అంటే అక్రమమైన కేసులు భరించి జైలులో పెట్టినటువంటి సందర్భం. భయపడలే, జైలులోకి పోయినాం. చెంచలు కూడా జైలు చూస్తే మొత్తం జైలు అంతా మా పొరగానే 30-40 మంది వాట్సకుంటివి. నెల రోజులు దాటిపోతుంది. ఏం చేయాలరా, ఎన్ని కేసులు పెట్టిరా అంటే పోతున్నాం బెయిల్ తీసుకుంటున్నాం వస్తున్నాం ఇంకో కేసు వేస్తారు, పోతున్నాం బెయిల్ తీసుకుంటున్నాం వస్తున్నాం ఇంకో కేసు వేస్తారు. 70-80 కేసులు ఆనాటికి. ఇప్పటికి దాదాపుగా మొత్తం కలిపితే ఒక 120 కేసులు ఇప్పటికైనా, ఆనాటికి ఒక 70-80 కేసులు ఉండే ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో. ఆ బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలరా, మన బతికేంది, మన భవిష్యత్తు ఎట్లా? 70-80 కేసులు పెట్టుకున్నాం, గవర్నమెంట్ కొలవస్తుందా, మన బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయే సందర్భం ఏమొస్తుందంటే అప్పుడు కలిసికట్టుగా ఉండి అందరం చేతులు ముందర పెట్టి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఏం లేదురా బాయ్, ఇప్పటి నుంచి ఒకటే ఒక నిర్ణయం. ఈ క్షణం నుంచి నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణం తెలంగాణ కోసమే అంకితం, నా దేహంలో ఉన్నటువంటి ప్రతి కణం తెలంగాణ కోసమే అంకితం, దేనికైనా సిద్ధపడి తెలంగాణ సాధించుకునే తప్ప మనకు బతుకులేదు అని చెప్పేసి జీవితంలో ప్రతి క్షణం దేహంలో ప్రతి కణం తెలంగాణకు అంకితం అని చెప్పేసి బయటకు వచ్చి బాటంగా విద్యార్థులు పోరాడినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఇక చూసినవా వీళ్ళు దెబ్బలు తిన్నా వింటలేరు, అక్రమ కేసులు బరాయించి లోపల పెట్టినా వింటలేరు. మరి ఏం చేయాలి? బయటకు వస్తాను కూడా మేము చెప్పినాం, ఏం చేస్తారా పై నాకు అర్థం కాదు, మళ్ళీ బయటకు వెళ్తే ఇంకో 70 కేసులు పెడతారు, మళ్ళీ లోపల పెడతారు. ఎట్లయితే అట్లా లడాయి చూసుకున్నారా నాయన అని చెప్పేసి మా పాత బట్టలు కూడా మూట కట్టి మా చెద్దలు కూడా జైలు పెట్టి వచ్చినాం. మేము భయపడతాం, ఎందుకంటే మళ్ళీ పోయినప్పుడు బట్టలు కావాలి లోపల పోతే చెప్పేసి అట్లా పెట్టేసి వచ్చినాం. ఆ లోపల వచ్చినటువంటి సందర్భంలో కూడా మరీ విచిత్రం ఏంటంటే మొన్న రోజు తీసుకుపోయి చెల్లపల్లి జైలు పెట్టి, పోనీ మన తీసుకుపోతున్నా చెంచలు కూడా తీసుకుపోతున్నాం, మా బట్టలు చెంచలు కూడా ఉన్నాయి, తీసుకుపోయిందో చెల్లపల్లి జైలుకు. ఇక ఇట్లా రకరకాల కుట్రల పనుడు, పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం ప్రదర్శించుడు, అక్రమ కేసులు పెట్టు నడుస్తుంది. ఎప్పుడైతే ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి శ్రీకాంతాచారి కావచ్చు, కొన్నేటి వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు యాదన్న కావచ్చు, ఈ రకరకాల అమరవీరుల నేపథ్యాన్ని కొనసాగించాలి, ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి బాహాటంగా విద్యార్థులు అందరం ఏకతాటిపైకి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ఇస్తే గజ వణిగిపోయినటువంటి ప్రభుత్వం ఆ రోజు మనకు ఇచ్చిరు తెలంగాణ ప్రకటన. సోనియా గాంధీ నా బర్త్డే కానుక ఇస్తున్నా, నా పుట్టినరోజు కానుక ఇస్తున్నా, రకరకాలుగా ఏవో చెప్పారు. ఏదైనా కానీ మాకు కావాల్సిన తెలంగాణ, బర్త్డే కానికిస్తే మాకెందుకు, బ్యాడ్ డే కానికిస్తే మాకెందుకు, ఏ డే కానికిస్తే మాకెందుకు, మాకు కావాల్సిన తెలంగాణ తెలంగాణ వచ్చిందని చెప్పేసి మనం కనీసం టపాసులు వేల్చి ఇట్లా ధూమ్ధాములు చేసుకొని జై తెలంగాణ వచ్చిందిరా, మన స్వతంత్రం సాధించుకున్నారు అనే లోపే కుట్రబడినటువంటి సమైక్యవాద పాలకులు, అహంకారపూరితమైనటువంటి పాలకులు, అన్యాయంగా దోచుకుపోవడం ఆగిపోద్దనేటువంటి భయపడినటువంటి పాలకులు, తమ యొక్క దోపిడి కోటలు కూలిపోతాయని భయపడినటువంటి పాలకులు అందరూ కూడా కలిసి ఏకమై ఏ రకమైనటువంటి తేడా లేకుండా, పార్టీల తేడా లేకుండా, జాతుల తేడా లేకుండా అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆ యొక్క వచ్చిన తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం. ఆ సందర్భంలో కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చి తన శక్తిని కూడగట్టుకొని వాళ్ళు కలిసికట్టుగా ఉండి అందరం ఏకతాటి పైకి వచ్చి మన తెలంగాణ అడ్డుకున్నారు. మనం ఎందుకు అడ్డుకోవద్దు? మన తెలంగాణని మనం తీసుకొచ్చుకోవడానికి మనకు సత్తా లేదా? మనం వాళ్ళ యొక్క కుయుక్తులను అడ్డుకొని మన తెలంగాణ తెచ్చుకుందామని చెప్పేసి పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి కోదండరామ్ గారిని చైర్మన్గా పెట్టి తన ఆధ్వర్యంలో మొత్తం వ్యవస్థను నడుపుతున్నటువంటి సందర్భంలో కూడా మీరు అందరు చూసిరు. బాహాటంగా బయటకు వచ్చి రాజీనామాలు చేయరా అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాత్రం వెను చూపించి పారిపోయారు, టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే చేసిరు. ఏంది రావట్లేదు జానారెడ్డి గారు అంటే తెలుగుదేశం వాళ్ళు వస్తే మేము వస్తామని చెప్పేసి జానారెడ్డి. ఏమైంది నాగార్జునరెడ్డి గారు మీరు వస్తలేరు, రాజీనామాలు చేద్దాం అనుకున్నాం కదా, చేసిన నిర్ణయం కదా అంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే నేను వస్తాను చెప్పేసి ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పితే ఏ రకమైనటువంటి రాజీనామాలు చేయడానికి ముందుకు రాలేదు. తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని మాత్రం ఈ పార్టీలు చూడగలలేదు. ఒకే ఒక విషయం చెప్తా ఉన్నాం, ఎవరైతే తెలంగాణ కోసం బయటికి వచ్చి రాజీనామాలు చేసి ప్రజలలో కలిసి వచ్చిరో వాళ్ళే ఈరోజు ప్రజల నాయకులు నిలబడ్డారు. లేని వారు మాత్రం చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. ఇది వాస్తవం, ఇది చరిత్ర అని చెప్పేసి కూడా మేము ఆ రోజు విద్యార్థులకు చెప్పినాం. ఆ రోజు విద్యార్థులు ఒక డిసిషన్ తీసుకొని ఎక్కడికైతే అక్కడికే విద్యార్థి చేసేటప్పుడు మనం చలో ఏడికైతే అక్కడికైతే పాదయాత్ర చేద్దామని చెప్పేసి దాదాపు 2 బృందాలుగా విడిపోయి 2 బృందాలు, ఒకటి సౌత్ తెలంగాణ, ఒకటి నార్త్ తెలంగాణకు 600 కిలోమీటర్లు నడుచుకుంటా మా నిరసన తెలియజేసినాం. రాజీనామాలు చేయండి, మీరు ఎందుకు విద్యార్థులు చనిపోతారు అని చెప్పేసి మా నిరసన తెలియజేసినటువంటి సందర్భం.
ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా అంత పెద్ద పాదయాత్ర ఎక్కడ జరిగినటువంటి సందర్భం లేనేలేదు. కానీ మొట్టమొదటిసారి అంత పెద్ద పాదయాత్ర జరిగితే కూడా దాన్ని ఎక్కడ కూడా చూపించినటువంటి సందర్భం ఆంధ్ర మీడియా పెత్తందారులు దాన్ని ఎక్కడ పక్కన నెట్టివేసేటువంటి ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతుంటే మాత్రం ఎక్కడ చూపించే ప్రయత్నం చేయరు. అదే సమైక్యాంధ్ర అని చెప్పేసి 8 మంది వాడు ఎవరైనా దిశమం దగ్గర చేస్తే మాత్రం దాన్ని సెంటర్ చేసి ఈనాడు లాంటి వాళ్ళు మాత్రం దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం 80,000 మందిని కలిసికట్టుగా ఉండే జై తెలంగాణ నినాదాన్ని ఇచ్చినా కూడా ఎక్కడ 8 సెకండ్లు చూపించిన పాపాన కూడా పోలేదు. ఎందుకు చెప్తున్నామంటే రకరకాల ఒత్తిళ్లు, రకరకాల ఇబ్బందులు, వీటన్నింటిని తట్టుకొని ఒకసారి పాదయాత్ర చేసినాం, తర్వాత బస్ యాత్ర చేసినాం, ఎలక్షన్స్ వస్తే ప్రచారానికి పోయినాం, తర్వాత జగన్ అడ్డుకున్నాం, తర్వాత బీఈడి మూల్యాంకనం మీద అడ్డుకున్నాం, తర్వాత ఎస్ఐ ఉద్యోగస్తులను అడ్డుకున్నాం, గ్రూప్ 1 అడ్డుకున్నాం. ఇవన్నీ ఏమి చేసినా కూడా తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విద్యార్థి జేఏసీగా, ఓయూ జేఏసీగా మేమందరం కలిసికట్టుగా ఉండి పోరాడినాం కాబట్టి సాధ్యమైంది. కలిసి ఉంటే పోరాడితే ఏదైనా సాధ్యం అని చెప్పేసి దీనివల్ల నిరూపించవచ్చు. ఈ సందర్భం అంతా జరుగుతున్నప్పుడు ఎక్కడైతే ఒత్తిళ్లు తలొగ్గుతున్నాయో ఈ మధ్యలో ఒక చిన్న డిస్ప్యూట్ పెట్టాలి. విద్యార్థులు అందరూ పటిష్టమైపోతున్నారు, వీళ్ళని తట్టుకోవడం మా వల్ల అయితే లేదు, బాష్పాయ గులాలు తెలిసినా భయపడతలేరు, అక్రమ కేసులు పెట్టిన పని ఇచ్చినా భయపడతలేరు, ఏం చేద్దామని చెప్పేసి ఒక కుట్ర పని అప్పుడు అన్యాయంగా మా మధ్యలో స్పిట్ తీసుకొచ్చి ఒకరిని ఒకరు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. అంటే అరాజ్ చేయడం అంటే మా మధ్యన స్పిట్ తీసుకొచ్చి నువ్వు చైర్మన్ ఎందుకు ఉండాలి, నేను కన్వీనర్ ఎందుకు ఉండాలి, నువ్వు అది ఎందుకు ఉండాలి, నువ్వు ఇది చేస్తావని చెప్పేసి ఒక రకమైనటువంటి భ్రమను, ఒక రకమైనటువంటి అబద్ధ ప్రచారాన్ని పోలీసు యంత్రాంగం సృష్టించి మా మధ్యలోకి పంపించి చిన్న స్పిట్ వచ్చేటువంటి ప్రయత్నం. సిద్ధాంతాల పరంగా చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు కాక ఆ దాన్ని ఉపయోగించుకొని స్పిట్ తీసుకొస్తే కొంతమంది కావాలని చెప్పేసి ఇది కాదు నేను స్ప్లిట్ అవుతున్నాను అని చెప్పేసి వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు సపరేట్ కావచ్చు, లేకపోతే కుల రాజకీయాలతో కుల సంఘాలలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది తనకు అనుకూలంగా వ్యవహరిస్తూ తాను స్ప్లిట్ అయిపోయినటువంటి సందర్భంలో చివరకు విద్యార్థుల పక్షాన మాత్రం మేమే నిలబడ్డాం. అది ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా, పిడమర్తి రవి చైర్మన్గా, రాజారాం అధ్యక్షునిగా, నేను కన్వీనర్గా మేము ముగ్గురం తీసినటువంటి బాధ్యత ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్, పాదయాత్ర కానీ, బస్ యాత్ర కానీ, జగన్ అడ్డుకున్నది కానీ, ఏ సందర్భంలో ఏ ఉద్యమం లేసినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థి పక్షాలు నిలబడి పంచాయతీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఎదుర్కొంటాం. గతంలో దాని తాలూకు సంబంధించి చాలా సందర్భాల్లో చాలా దిక్కుల ప్రోగ్రామ్స్ అడ్డుకున్నాం. చాలా సందర్భాల్లో ప్రోగ్రాం అడ్డుకోవడమే కాకుండా అక్రమ కేసులు మా మీద బనాయించినా కూడా జైళ్ళకి పోయి మేము కొన్ని నెలలు జైళ్ళకి గడిపొచ్చినాం. కాబట్టే ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇంత గర్వంగా మాట్లాడుతూ నేను ఈ పొజిషన్లో ఉన్నాను చెప్పుకోవడానికి కూడా నేను గర్వపడతా ఉన్నా. ఇది ఈ నేల నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఇక ఉన్నటువంటి ఉద్యమం నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇంత గొప్ప ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భంలో కూడా నేను గర్వపడుతూ ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని మానుకుంటే వచ్చేదా స్వతంత్రం భారతదేశానికి, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఒక పాటలో చెప్పారు. అదేవిధంగా రాజీ లేని పోరాటం కోసమే విద్యార్థులందరం ఏకమై ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చే వరకు కలిసికట్టుగా ఉండి అవసరమైతే ఎవరైతే తెలంగాణలో ఉంటూ అన్యాయం చేస్తారో కాళోజీ నారాయణరావు గారు గతంలో చెప్పారు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం వరకు తరిమేయండి, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టండి అని చెప్పిండు. ఈరోజు ఇంటి దొంగలైనటువంటి తెలంగాణలో ఉంటున్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు మనకి ఇంటి దొంగలుగా ఉంటారు కాబట్టి అలాంటి ప్రాంతం వాడు కనుక తెలంగాణకు మోసం చేస్తే వాళ్ళని ప్రాంతంలో పాతి పెడదాం, దానికి అందరం సన్నద్ధమైదాం, దానికి ముందు వరుసలో మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం, ప్రతి దగ్గర అణచివేత ధోరణి. టీవీ ఛానల్లో కూర్చోబెడతారు, పక్కన కూర్చోబెడతారు, వాళ్ళకి మాత్రం మాట్లాడే అవకాశం ఇస్తారు, మనకు మాట్లాడే అవకాశం ఇయ్యరు. ఓ రోజు మొత్తం చర్చ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె అడుగుతుంది, యాంకర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చుంటే శ్వేతను ఎవరో ఉండే ఆమె పేరు నాకు సగం ఐడియా లేదు. ఇక అంతా అయిపోయిందంటే టైం మీరు 1 నిమిషంలో చెప్పాలి తెలంగాణకి ఏమన్నా జరిగిందంటది. 1 నిమిషంలో చెప్తే ఒడిచిపోయి దుఃఖం మాదమ్మ, 60 సెకండ్లలో చెప్పమని చెప్పి నువ్వు అడుగుతున్నావు, 60 సంవత్సరాల దుఃఖం మాది, ఏడికెళ్ళి చెప్పాలి. అయినా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా ఆంధ్రోని వీరంగం ఉంది కాబట్టి ప్రత్యేక తెలంగాణ కోసం మా రణరంగం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా అని చెప్పేసి ఒకే 1 నిమిషంలో చెప్పేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎక్కడ చూసినా, ఏ చరిత్రలో చూసినా, ఎక్కడ వచ్చిన ఉద్యమం చూసినా ఇంత గొప్ప ఉద్యమం జరుగుతున్నది. ఇంకా ఇకారం వచ్చింది ఏంటంటే హెచ్ఎంటీ వాళ్ళు దశ పెడితే నల్గొండ నా కారు వేసుకొని పోతున్నా. నా కారు వేసుకొని పోతుంటే వనసలిపురం దాకా పోయినాక మా కూడా ఒకటి అడిగిండు, అన్న ఇదంతా బాగానే ఉంది, పొద్దుగాలు అయితే తెలంగాణలో వెళ్ళి పెడతాం, మనకి ఇంత పంచాయతీ చేస్తాం, మన కారుకే జై తెలంగాణ స్టిక్కర్లు ఏదేంటి అంటే సరే అని పోతే ఒక్కడ బండి ఆపుకొని చూస్తే స్టిక్కర్లు అమ్ముతున్నాడు. ఆయన కాడికి పోయి అన్న స్టిక్కర్ జై తెలంగాణ అంటే పైసలు ఇచ్చిన స్టిక్కర్ ఇచ్చిన అది పెట్టుకున్నా. ఆయన మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. వెనకకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దగ్గరకు పోయి ఏ ఊరే మీది అని అడిగిన. అంటే ప్రకాశం అని చెప్పేసి అంటాడు ఆయన. అంటే ప్రకాశం జిల్లా వాడు జై తెలంగాణ స్టిక్కర్లు అనుకుంటాడు వనస్థలిపురంలో. అంటే ఇంత గొప్ప తెలంగాణ ఉద్యమం వస్తే ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెండానో స్టిక్కరో కండువనో ఇంకేదైనా
తెలంగాణోడు తయారు చేసి అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకుందామా అంటే ఇక గిల్ల కూడా ఆంధ్రోడు చొరబడి గై కూడా వాడే అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకొని పోతుంటే ఈ ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంది ఎక్కడ జరిగింది మాకు అన్యాయం అని చెప్పేసి ఆ దశ ప్రోగ్రాంలో కూడా నేను ప్రశ్నించిన. దానికి ఎవరు సమాధానం చెప్పారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎంతసేపు మీడియా ద్వారా అవకాశం ఉంటే ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడం, లేకపోతే ఒక విద్యార్థులు అనగానే వీళ్ళేదో ఆందోళనకారులు వీళ్ళేదో తీవ్రవాదులు అని చెప్పేసి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడం. ఇక మిలియన్ మార్చ్ ద్వారా అందరం ఏకతాటి మీదకి వచ్చి మిలియన్ మార్చ్ మీద సత్తా చూపిస్తామని చెప్పేసి ట్యాంక్ బండి మీదకి వస్తే ఏదో ఆగ్రహ ఆవేశాలకు గురైనటువంటి సందర్భంలో, నిగ్రహం కోల్పోయినటువంటి సందర్భంలో ఆగ్రహంతో నిగ్రహం కోల్పోయి విగ్రహాన్ని పడగొట్టొచ్చు కాక కానీ పడగొట్టేటువంటి సందర్భాన్ని చూడడం పక్కన పెట్టి పడగొట్టిరు అంటే ఒక విషయం నేను చెప్తా ఉన్నా. వాళ్ళు